విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. EB5 వీసా ద్వారా మన యూఎస్ఏలో టైం పీరియడ్ ఎంతవరకు ఉండొచ్చు సార్ మనం అక్కడ ఉండడానికి? ఓకే అండి. సో EB5 వీసా ఆర్ అప్లికేషన్ పెడితే సో మనకి వర్క్ వీసాస్, కండిషనల్ గ్రీన్ కార్డు ఇలా స్టేజెస్ వైజ్లో వస్తుందని చెప్పాం కదా. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వన్స్ మనం EB5 వీసా ద్వారా క్వాలిఫై అయ్యి ఈ ప్రాసెస్ అంతా మనకి స్మూత్గా వెళ్ళిపోయినప్పుడు మనకి ఏమి ఒక లిమిట్ కానీ బ్యారియర్ కానీ ఉండదండి మనకి యూఎస్లో ఉండటానికి. మనం ఎన్ని రోజులైనా ఉండొచ్చు, దెర్ ఇస్ నో బార్ అనమాట. బట్ ఏంటి అంటే మనం నెక్స్ట్ 6 monthsలో మాకు వర్క్ పర్మిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ 1.5 yearలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓవరాల్గా 4 to 5 yearsలో పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. అలానే మీరు సిటిజన్షిప్కి అప్లై చేసుకుంటే 7 yearsలో సిటిజన్షిప్ వస్తుంది. బట్ గ్రీన్ కార్డ్ మీద ఉన్నప్పుడు మీరు మీ స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ మీరు యూఎస్లో ఉండటం కానీ, అదేంటంటే అన్ని డేస్ ఉంటేనే మీరు సిటిజన్షిప్కి క్వాలిఫై అవటం కానీ. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ 6 monthsకి మీరు అట్లీస్ట్ ఏంటంటే మీ గ్రీన్ కార్డ్ ఒక స్టేటస్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీరు యూఎస్లో వెళ్ళి వస్తాం కానీ లేకపోతే అక్కడ ఉండటం కానీ చేయాలన్నమాట. అది ఏంటి అంటే మీకు EB5 వీసాలో అడ్వాంటేజ్, మీరు ఎప్పుడైతే EB5 వీసా అప్లికేషన్ క్వాలిఫై అయ్యి EB5 వీసా క్వాలిఫై అవుతారో అప్పటి నుంచే మీకు అడ్వాంటేజ్ అయ్యింది. మీరు EB5 వీసా మీద ఉన్నా కూడా యూఎస్లో అయినా ఉండొచ్చు, ఇండియాలో అయినా ఉండొచ్చు. బట్ ఏంటంటే మీ యొక్క స్టేటస్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఇది యూఎస్ఏ అండ్ ఇండియాలో టైం డిఫరెన్స్ ఏముంటుంది సార్ ఇలా బిట్వీన్లో అప్లై చేసుకోవడానికి? యా, సో టైం డిఫరెన్స్ ఉందండి. సో ఏంటంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇండియా నుంచి అప్లై చేసుకుంటే ఒక రకం, యూఎస్ నుంచి అప్లై చేసుకుంటే ఒక రకం. అసలు మనకి నెసెసిటీ ఏంటని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ యూఎస్లో ఉన్నారనుకోండి, అక్కడ ఉన్న పరిస్థితి బాగాలేదు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వీసా రావట్లేదు, లాటరీ పిక్ అవ్వట్లేదు, లేకపోతే గ్రీన్ కార్డు స్పాన్సర్ చేసినా ఎప్పుడు వస్తుందో తెలియదు, గ్రీన్ కార్డ్ త్వరగా రావాలి అని EB5కి అప్లై చేస్తున్నాను అనుకోండి, వాళ్ళు ఇన్సైడ్ ఆఫ్ ద యూఎస్ నుంచి అప్లై చేస్తున్నట్టండి, యూఎస్లో ఉండి అప్లై చేస్తుంటే. సో వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ వర్క్ పర్మిట్స్ వచ్చేస్తాయండి నెక్స్ట్ 6 monthsలో. ఓకే, సో అలానే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ జరిగిద్ది. అంటే ఏంటంటే వాళ్ళు ఈ కేటగిరీ EB5 కేటగిరీ కిందకు వచ్చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఈ ఇంటర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి, ముందు కండిషనల్ గ్రీన్ కార్డ్ రాకముందే ఏవైతే ఇమీడియట్గా వాళ్ళకి కావాలో, అంటే ఏంటంటే ట్రావెల్ పర్మిట్ కానీ, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కానీ, వర్క్ ఆథరైజేషన్ కానీ, ఇలాంటివన్నీ ఇమీడియట్గా వచ్చేస్తాయి. సో ఈ అడ్వాంటేజెస్ ఏదైతే ఉన్నాయో అవి అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ నుంచి ఫైల్ చేసే వాళ్ళకి ఉండవండి. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఈ అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ అంటే లైక్ లెట్స్ మనకి ఇండియా నుంచి ఫైల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే 1.5 yearలో మనకి ఓవరాల్ అంత ప్రాసెస్లో అంటే నెక్స్ట్ ఏంటంటే ఒక 1 to 1.5 yearలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చింది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు యూఎస్ మూవ్ అవ్వచ్చు. అంటే మనకి వీసా ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటాయి, దాని ఒక టైం స్లాట్ బట్టి ఈ టైం డ్యూరేషన్ వేరీ అయింది, అది 1 to 1.5 years పట్టొచ్చు అనమాట. దట్స్ ద ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ అండి. సో అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ ఉన్న వాళ్ళు కూడా కావాలి అంటే ఇన్సైడ్ ఆఫ్ యూఎస్ కింద కూడా చేయొచ్చు. బట్ ఏంటి అంటే వాళ్ళ నెసెసిటీ ఏంటి అనేది చూసుకోవాలి. అంటే ఫస్ట్ వీళ్ళు ఏంటంటే అక్కడ విజిట్ వీసా మీద వెళ్ళాలండి. సో విజిట్ వీసా అనేది యూజువల్ 6 monthsకి వస్తుంది. ఫస్ట్ 3 months వాళ్ళు అక్కడే ఉండాలి. 3 months తర్వాత వాళ్ళు ఈ EB5 వీసాకి ఫైల్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో 3 months తర్వాత ఫైల్ చేశాక అక్కడి నుంచి 3 months ప్లస్ ఒక 6 months అంటే ఏంటంటే మీకు 9 months మీరు అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ రావడానికి కుదరదు. ఆ 9 months అక్కడే ఉండి మీరు ఏదైతే EB5 వీసా ద్వారా మీకు అక్కడ క్వాలిఫై అయ్యి మీకు కనుక వర్క్ పర్మిట్స్ అవన్నీ వచ్చేస్తే అప్పుడు మీరు యూ కెన్ ట్రావెల్ బ్యాక్ టు ఇండియా అనమాట. అండ్ యూ కెన్ స్టిల్ మెయింటైన్ యువర్ స్టేటస్ అనమాట. దిస్ ఇస్ ద టైమ్ ఫ్రేమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైలింగ్ ఫ్రమ్ యుఎస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్, దట్ ఈస్ ఫ్రమ్ ఇండియా. ఓకే, యూఎస్ఏ నుంచి అప్లై చేసుకుంటే అడ్వాంటేజెస్ ఏముంటాయి సార్? ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ప్రాసెస్లో యుఎస్ నుంచి అప్లై చేసుకుంటే మనకి ఇంటర్మ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంటర్మ్ బెనిఫిట్స్ అంటే యుఎస్లో ఉన్న వాళ్ళకి అసలు మెయిన్ కన్స్ట్రెయిన్ ఏంటి అంటే ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి కదా, వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేస్తేనే వర్క్ చేసుకుంటాను ఉంటుంది, లేకపోతే కుదరదు. సో EB5 వీసా మీద ఏమైంది అంటే వాళ్ళు అన్లిమిటెడ్గా వర్క్ చేసుకోవచ్చు, ఏ ఎంప్లాయర్తో అయినా వర్క్ చేసుకోవచ్చు. ఏ ఎంప్లాయర్ మనకి ఇక్కడ వీసా స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు కదా, బికాజ్ ఇట్స్ ఎ సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా. అంటే మనం మన డబ్బులతో స్పాన్సర్ చేసుకుంటున్నాం.
ఓకే. సో ఇదే బెనిఫిట్ అక్కడ మనకు వచ్చింది అనమాట. అలానే ట్రావెల్ బెనిఫిట్స్ వస్తాయి. అటు ఇటు మనం బయట యూఎస్ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ యూఎస్ వచ్చినా మనకి ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మనం EB5 కేటగిరీ కింద ఉన్నాం కాబట్టి. ఓకే. సో వర్క్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద స్టేటస్ అండ్ వర్క్ పర్మిట్ అనేది మనకి ఇక్కడ EB5 కేటగిరీ కింద రావడం జరిగింది. దీస్ ఆర్ ద ఇంటర్మ్ బెనిఫిట్స్ ఫర్ పీపుల్ అప్లయింగ్ ఫ్రమ్ యూఎస్ అనమాట. కొంతమంది విజిట్ వీసా మీద కూడా వెళ్తుంటారు యూఎస్ఏకి, వాళ్ళు కూడా EB5 వీసాకి అప్లై చేసుకోవచ్చా సార్ అక్కడ నుంచి? చేసుకోవచ్చండి. సో విజిట్ వీసాకి వెళ్ళిన వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే విజిట్ వీసా మీద వెళ్తే వాళ్ళకి డ్యూరేషన్ 6 months ఇస్తారు, ఇంకా కావాలంటే ఎక్స్టెన్షన్ అప్ టు 8 months వరకు ఇస్తారు తర్వాత. బట్ ఏంటి అంటే విజిట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ 3 monthsలో తర్వాత అప్లై చేసుకోవాలండి. 3 months అక్కడ ఉండి 3 months తర్వాత అప్లై చేసుకోవాలి. వాళ్ళకి యాజ్ యూజువల్ 6 monthsలో వాళ్ళకి వర్క్ పర్మిట్స్ ఇవన్నీ అప్లికేషన్ క్వాలిఫై అయ్యి వర్క్ పర్మిట్స్ ఇవన్నీ రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ వీసా క్వాలిఫై అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ క్వాలిఫై అవుతారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఆ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటే చాలు, యూఎస్లో ఉన్నా ఇండియాలో ఉన్నా దే నీడ్ టు మెయింటైన్ దట్ స్టేటస్. బట్ ఏంటంటే ఫస్ట్ 9 months ఏవైతే ఉన్నాయో, అంటే విజిట్ వీసా మీద వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ 9 months వరకు యూఎస్ నుంచి బయటికి రావడానికి ఉండదు అనమాట. ఓకే. వాళ్ళు అక్కడే ఉండాలి. చేంజ్ ఆఫ్ స్టేటస్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే ఏంటి సార్? సో ఏంటంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ అన్నా అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అన్నా, సో మనకి ఏంటంటే డిఫరెంట్ వీసాస్ ఉంటాయండి. ఇప్పుడు విజిట్ వీసా ద్వారా వెళ్ళారనుకోండి, వాళ్ళు విజిట్ వీసా మీద ఉంటారు. సో లేదు వర్క్ వీసా ద్వారా వెళ్ళారనుకో వాళ్ళు వర్క్ వీసా ద్వారా ఉంటారు. సో లేకపోతే డిపెండెంట్ వీసా ద్వారా వెళ్ళారనుకో వాళ్ళు డిపెండెంట్ వీసా మీద ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి EB5 వీసాలో ఈ కేటగిరీ అంటే ఏంటంటే ఒక పర్సన్ EB5 వీసా అప్లై చేస్తే వాళ్ళ చేంజ్ ఆఫ్ స్టేటస్ అనేది దీని కిందకు వచ్చేస్తుంది, EB5 కిందకు వస్తుంది. సో EB5 కిందకి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకున్న ఎలిజిబిలిటీస్, వాళ్ళకున్న వర్క్ ఎలిజిబిలిటీస్ కానీ వాళ్ళకున్న ఆథరైజేషన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో వీసా టు వీసా వేరీ అయింది. లైక్ లెట్స్ సే విజిట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు వర్క్ చేయడానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ టూరిజం కోసం వెళ్తారు కాబట్టి. సో వర్క్ చేయడం కుదరదు. అలానే స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు లిమిటెడ్ అవర్స్ ఇన్ క్యాంపసే వర్క్ చేయాలి, ఎలా పడితే అలా ఎంప్లాయర్కి చేయడానికి లేదు. బట్ ఏంటంటే మన వాళ్ళు తెలియక ఏంటంటే ఇల్లీగల్గా డబ్బులు సంపాదించుకుందాం అనుకొని గ్రాసరీలోనో పెట్రోల్ బంక్స్లో గ్యాస్ స్టేషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ ఇల్లీగల్. ఎందుకంటే అక్కడ ఇండియన్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే హార్డ్ వర్క్ చూసి అదంతా. అలానే డిపెండెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. గ్రీన్ కార్డులో ఉండి ఒక స్టేజ్ వరకు వచ్చే వరకు వాళ్ళు ఇండిపెండెంట్ వీసా మీద వర్క్ చేయడానికి లేదనమాట. దానికి కూడా ప్రతి దానికి ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో అలానే ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఎప్పుడైతే అయ్యిద్దో EB5 వీసా మీదకి వర్క్ చేయటం కుదురుద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో వీడియోలో చాలా డౌట్స్ ఉన్నాయి. EB5 వీసా అంటే నాట్ ఏ జోక్, చాలా డౌట్స్ ఉంటాయి కదా, కానీ చాలా చక్కగా క్లారిఫై చేస్తున్నారు. మరిన్ని డౌట్స్తోని మళ్ళీ ముందు వద్దాం, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం సార్. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.